ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ సమాజంలో మనం జీవించడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదండి, ఎన్నో వృత్తులు చేస్తూ ఉంటాం కదా. నర్స్గా, టీచర్గా, షాపింగ్ మాల్స్లో, ఇంకా ఇంకా ట్యూషన్ టీచర్స్గా ఎంతో పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనము మన పనితనం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. నా యజమానుడే నన్ను చూస్తున్నాడు, అప్పుడే నేను పని చేస్తాను, నాకు గుర్తింపే లేదు, వాళ్ళకన్నా ఎక్కువ వర్క్ నాకే ఇస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఏమన్నా మీకున్నాయా? అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా అండి. ప్రసంగి 9:10 చూడండి ఒకసారి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఎలాంటి పని అయినా, వాట్ ఎవర్ ది వర్క్ ఈస్, ఎలాంటి వర్క్ అయినా నీ చేతికి వచ్చినప్పుడు 100% ఎఫెక్ట్స్ని ఇవ్వాలండి. తను నన్ను మెచ్చుకోవట్లేడు, నా యజమానుడు నన్ను మెచ్చుకోవట్లేదు, నా మేనేజర్ నన్ను మెచ్చుకోవట్లేదు, నేను ఎన్నో పనులు చేస్తున్నాను, ఆయన నన్ను మెచ్చుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేరు, నా టాలెంట్ని చూడట్లేరు. ఎవ్వరి కోసం పట్టించుకోకండి, దేవుడి కోసమే పట్టించుకోండి. ఆయన చెప్పిన మాట ప్రకారం నీ పని నువ్వు 100%గా కంప్లీట్గా చెయ్యి. ఆయననే నిన్ను దీవిస్తాడు, ఆయననే నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్.